హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టీ20 సిరీస్లో భాగంగా ఇంకా ఒక టీ20 మిగిలి ఉండగానే టీమిండియా ఇంగ్లాండ్కు సిరీస్ సమర్పించేసుకుంది. అయితే మన వాళ్ళు ఓడిపోతూ ఉండడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎంత గొప్ప టీంకైనా డౌన్ఫాల్ అనేది కామనే, ఓటములు కూడా కామనే. బట్ ఓడిపోతున్న విధానం ఏదైతే ఉందో అది నిజంగా అబ్నార్మల్ గా ఉంది. అసలు ఈ టీమైనా 2 టీ20 వరల్డ్ కప్స్ కొట్టిండేది, ఈ టీమైనా 16 సిరీస్ల పాటు అన్బీటెన్ గా నిలిచింది అనేలాగా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు అంత అవమానకరంగా ఓడిపోతున్నాడు. 3 టీ20లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోతే, ఇక 4 టీ20లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఒక భారీ ఓటమిని చవి చూసొస్తా ఉన్నారు. అండ్ మొన్న ఐర్లాండ్ పైన బ్యాక్ టు బ్యాక్ 2 టీ20 ఓడిపోయి క్లీన్ స్వీప్ అయిపోయి వస్తున్నారు. సో ఇలా మనలో ఓడిపోయే ప్రతి మ్యాచ్ లోనూ ఇంకింత దిగజారి పోతూనే ఉన్నారు. లేదు కంబ్యాక్ ఇస్తారు అని అనుకునే ప్రతిసారి తప్పుల్ని రిపీట్ చేయడమే కాక ఇంకా 1 or 2 ఎక్స్ట్రా మిస్టేక్స్ ని యాడ్ చేసుకొని ఇంకా దిగజారిపోతూ వస్తున్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది అంటే, క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంటే చాలు, ఇంకొక విక్టరీ ఎలాగైనా మన ఫేవర్ లో రావాలి, ఈ క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలి అనేలాగా పరితపించాల్సి వస్తా ఉంది. సో వీడియోలో మనం ఏం చేసుకోవాలి అంటే, ఇంకా చేసుకోవడానికి పెద్ద ఏం లేదు. మన వాళ్ళు చేసిన తప్పుల్ని అనలైజ్ చేసుకున్న వాళ్ళు ఒక వీడియోలో. ఈ వీడియోలో ఏం చేద్దాము అంటే, 4 టీ20లో మన వాళ్ళు రిపీట్ చేసిన తప్పులు కాకుండా కొత్తగా యాడ్ చేసుకున్న మిస్టేక్స్ ఏంటో చూసి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో డిస్కస్ చేసుకొని ఫైనల్ గా 5th టీ20 కోసం ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి కీ లైనప్స్ వెళ్ళాలనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేసుకోబోతున్నాం. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 టీ20లో మన వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ సెలెక్షన్ కాల్స్. అఫ్ కోర్స్ మీ ప్లేయర్స్ కి ఇంజురీ ఉంది, దానివల్ల 2 చేంజెస్ అయితే తీసుకొచ్చారు. బట్ వాషింగ్టన్ సుందర్ సెలెక్షన్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఎవరైనా కూడా క్వశ్చన్ చేస్తారు. మరి వాళ్ళ ఆన్సర్స్ లేదు నాకైతే తెలియదు, కానీ నేను రేజ్ చేసే మేజర్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాషింగ్టన్ సుందర్ యొక్క ప్రైమరీ స్కిల్ మనం బౌలర్ అని ఫిక్స్ అయ్యి అతన్ని ప్లేయింగ్ లెవెల్ కి తీసుకొని వచ్చి బౌలింగ్ ఇచ్చి అతన్ని గ్రూమ్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాదు, అతను మోర్ దెన్ ఏ బౌలర్, బ్యాటింగ్ అద్భుతంగా ఆడగలడు, మేము అతని బ్యాటింగ్ లో సచిన్ ని చూసాం అనేలాగా మన వాళ్ళు అతన్ని బ్యాటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయించేసి అతనికి ఫుల్ టెక్నిక్ మొత్తం చేంజ్ చేయించేసి ఒక బ్యాటర్ గానే, ప్రాపర్ బ్యాటర్ గానే ఆడించాలనే మైండ్ సెట్ ఏదైతే వస్తా ఉన్నారో అది అతని కెరియర్ నే దెబ్బతీసేలా కనిపిస్తా ఉంది. మీరు ఒకసారి భూతదం పెట్టి వెతికినా కూడా ఇండియాలో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఇతనికన్నా మించిన స్పిన్నర్ ప్రెసెంట్ ఎవ్వరు లేడు. అశ్విన్ రిటైర్ అయిపోయాక అదే స్టేట్ నుంచి అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ వచ్చాడులే అని సంతోషించే టైంలో మన జీజీ గారు ఏం చేస్తా ఉన్నారు అంటే, ఇతన్ని కంప్లీట్ గా బ్యాటర్ లాగా ట్రాన్స్ఫర్మ్ చేస్తా ఉన్నారు. ఇస్తే ఒక ఓవర్ ఇస్తారు. ఎప్పుడైనా కూడా ఇంకా స్పిన్నర్ కి తెలిసిన విషయమే కదా, ఎప్పుడైనా కూడా వాళ్ళకి ప్రెషర్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ ఇచ్చిన 1 or 2 ఓవర్స్ ఇతను రన్స్ లీక్ చేస్తా ఉన్నారు. ఇక బ్యాటింగ్ లో ఎక్కడో డౌన్ ద ఆర్డర్ నంబర్ 6, నంబర్ 7 పుష్ చేస్తారు. ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేలా కొన్నిసార్లు నంబర్ 4 కూడా తీసుకొస్తారు. సో ఇలా ఇష్టానుసారం వాషింగ్టన్ సుందర్ని కావాల్సినట్లుగా వాడేస్తూ ఉన్నారు, అతని స్కిల్ అండ్ అతని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొని వచ్చి మరి. సో అలాంటి ప్లేయర్ని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎందుకు టీంలోకి తీసుకోవాలి? మీరు సూర్యాన్ షెగ్డే ఒక సీజన్ మెరవంగానే తెచ్చి స్క్వాడ్లో పెట్టుకున్నారు కదా, అలాంటప్పుడు ఆ ప్లేస్కి సూర్యాన్ షెగ్డేని తీసుకొని వచ్చి ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కదా. సెట్ గాడు అంటున్న వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకొచ్చారు? సరే ఇదంటే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కాల్ ఏంటి? తిలక్ వర్మని ఎంత కింద నాడిస్తారు మీరు? అతనికి నంబర్ 3లో నంబర్ 4లో సెంచరీస్ విషయం కూడా మీకు తెలుసు, అండ్ అతను ఎలాంటి సిచ్యువేషన్స్ లో కంఫర్టబుల్ గా ఆడగలడో కూడా తెలుసు. అవన్నీ పక్కన పెట్టేసి డౌన్ ద ఆర్డర్ నంబర్ 6లో నంబర్ 7లో తీసుకొచ్చి ఆడేసి అతను ఏమైనా ఫినిషరా చెప్పండి. గంభీర్ ఏం చెప్తాడంటే, ఏ ప్లేయర్ అయినా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ఎక్కడైనా ఆడాలి అంటే కింద ఉన్న ప్లేయర్ని తీసుకొని వచ్చి పైన ఓపెనర్ గా ఆడించుకోలేం కదా. అలా కొన్ని ప్లేయర్స్ కి, కొన్ని రోల్స్ కి అనేది డిఫైన్ చేసేలా కొంతమంది ప్లేయర్సే ఉంటారు. సో అలాంటి ప్లేయర్స్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయకూడదు. వాళ్ళు ఏ పరిస్థితులు అయితే కరెక్ట్ గా ఆడతారో ఆ పరిస్థితిలోనే ఆడించాలి. అందరు కేఎల్ రాహుల్ కాదు కదా, ఓపెనర్స్ ఆడాలి, నంబర్ 4 ఎక్కడైనా ఆడాలంటే అది కేఎల్ రాహుల్ ఒక్కటే సాధ్యం. సో అలాంటప్పుడు తిలక్ వర్మ తన కంఫర్ట్ జోన్ నుంచి తీసుకొని వచ్చేసి ఎక్కడో ఆడించే బదులు శ్రేయస్ అయ్యర్ని డీ ప్రమోట్ చేసి నంబర్ 4లో ఆడించవచ్చు కదా. మీకు అంతగా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కావాలి అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా పెద్ద ఫామ్ లో ఏం లేడు, సంజునే తీసుకొని రావచ్చు. సో ఇలా అంతా చేయకోకుండా ఉన్న ప్లేయర్స్ పైన ప్రెషర్ పెట్టేసి వాళ్ళ ప్లేస్లు గ్యారంటీ లేకుండా చేసేసి మీరు తీసుకున్న సెలక్షన్ కాల్స్ వాళ్ళ పైన ప్రెషర్ తీసుకొని వచ్చేసి వచ్చే పర్ఫార్మెన్స్ కూడా రావట్లేదు. సో దీనికి తోడు ఇంకొక సెకండ్ రీజన్ ఏంటి అంటే, మన గ్రౌండ్ కండిషన్స్ ని, పిచ్ కండిషన్స్ అసెస్ చేసినప్పటికీ దానికి తగినట్టుగా బ్యాటింగ్ ఆడట్లేదు. అదే ఐపీఎల్ వాడు ఫ్లాట్ ట్రాక్స్ పైన ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ తో ఆడారు, ఇక్కడ కూడా అదే బాడీ లాంగ్వేజ్ అండ్ అదే మైండ్ సెట్ కనబరుస్తూ ఉన్నారు. క్రీజ్ పైన
టైం స్పెండ్ చేసి షాట్స్ ఆడదాం అనేలాగా ఏ ప్లేయర్ మైండ్ సెట్ కనిపించలేదు. స్పెండ్ చేస్తే ఎలా స్పెండ్ చేస్తున్నారంటే బాల్స్ మొత్తం బ్లాక్ చేసేసి స్కోర్ బోర్డ్ అసలు టిక్కే అవ్వకుండా డాట్ బాల్స్ ఆడుతూ ఉన్నారు. అలా డాట్ బాల్స్ ఆడి ఫైనల్గా ప్రెషర్ వచ్చేసింది, ఒక ర్యాష్ షాట్కి వెళ్ళిపోతారు, వికెట్ పడిపోతుంది. వాళ్ళు 20 బాల్ పేషెన్సీగా ఆడినప్పటికీ ఒక్క బాల్ ర్యాష్ షాట్ ఆడడం వల్ల వికెట్ అనేది ఎగిరి పడిపోతుంది. దానివల్ల పెద్ద ఉపయోగకరంగా ఏముండదు. సో మీరు పాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ ఇలా చాలా మందిని తీసుకోండి, ఏం చేస్తారు, స్కోర్ బోర్డ్ని టిక్ చేస్తూనే ఉంటారు. 1 or 2 బాల్స్ డాట్ బాల్స్ అయినప్పటికీ సింగిల్స్ అండ్ టూస్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మన లైనప్లో ఎవరైనా తీసుకోండి, ఒక 2 బాల్ డాట్ బాల్స్ పడ్డాయి అంటే తర్వాత సింగిల్ తీసుకొని స్ట్రైక్ రొటేట్ చేద్దామనే మైండ్ సెట్తో లేకుండా ఒక బౌండరీ బాల్ లేదా ఒక సిక్సర్ రావాలనే మైండ్ సెట్లోనే వెళ్తారు. అప్పుడు ఆబ్వియస్లీ బౌలర్ది పై అవుతూ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ని, ఆ బాడీ లాంగ్వేజ్ని అడ్జస్ట్ చేసుకొని కనుక మన వాళ్ళు ఆడుండి అంటే 4th T20Iలో రన్స్ అనేవి బోర్డు పైన ఎక్కువ కనిపించేది. ఇంగ్లాండ్ చూడండి, వాళ్ళు ఆడింది అదే పిచ్ కదా, ఏమి హాఫ్ ద మార్క్లో పిచ్ ఏం చేంజ్ చేయలేదు కదా, వాళ్ళు ఆడిన పిచ్ మనం ఆడిన పిచ్ సేమ్ పిచ్చే. మన వాళ్ళు 20 ఓవర్లో కలిపి కూడా 160 మార్క్ అందుకోలేకపోతే వాళ్ళు 12 runs per overతో 13.5 ఓవర్స్లోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి రన్ చేసి ఫినిష్ చేశారు. దీని అంతటికి కారణం ఏంటి అంటే మన మైండ్ సెట్ అండ్ మన సెలెక్షన్ కాల్స్. ఈ రెండింటిని మన వాళ్ళు సెట్ చేసుకుంటే తప్ప 5th T20Iలో విజయం రాదు. క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలి. ఇక 5th T20కి చేంజెస్ ఏం చేయాలంటే మనం మాడుకుంటూ చెప్పుకున్నాం కదా, నెంబర్ 3 కోసం సంజుని తీసుకురావాలని. ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ని షాకిల్ని తప్పకుండా మీరు బ్రేక్ చేయాలి అంటే అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా సంజు శాంసన్ వాడుకోవాలి. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఏమైనా పెద్ద పెద్ద నాక్స్ ఆడు ఉంటే ఎలా ఇషాన్ కిషన్ డ్రాప్ చేసినా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు సంజు శాంసన్. బట్ ఓపెనర్ స్లాట్స్కి ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల సంజుకి ఒక న్యాయం చేసి డ్రాప్ చేశారు అంతేగాని సంజు శాంసన్ కూడా డిజర్వ్ ద 1 more ఛాన్స్. ఎందుకంటే అలాంటి నాక్స్ ఆడిన ఎబిలిటీ అతనికి ఉంది. గ్రేటెస్ట్ ప్లేయర్స్ అందరికీ కూడా డౌన్ఫాల్ ఉంటుంది. ఈవెన్ విరాట్ కోహ్లీ అందరికీ 2 ఏళ్ల పాటు సెంచరీలు రాలేదు. సో అంత టైంలో రవి శాస్త్రి అండ్ రాహుల్ ద్రావిడ్ బెటర్ మైండ్ సెట్ని చూపించి బ్యాక్ చేశారు ప్లేయర్స్. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే మాకు రిజల్ట్స్ ముఖ్యం, ప్లేయర్స్ కాదు ముఖ్యం అనే మైండ్ సెట్తో ఉండడం వల్ల తప్పకుండా ప్లేయర్స్ పైన ప్రెషర్ అనేది వస్తుంది. దానివల్లే సంజుకి రన్స్ రాలేదు. కనీసం 5th T20 అయినా నెంబర్ 3 స్పాట్కి అతను ఆడిస్తే సెట్ అవుతుంది. ఇక సూర్యాన్ షెగ్డేని వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తీసుకొని రావాలి. ఇక బ్యాటింగ్ ఆటను కూడా షఫుల్ చేసి తిలక్ వర్మని కాస్త పైన ఆడించాలి. అప్పుడే మనం అనుకున్న రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్, నా అనాలిసిస్ మాత్రమే. మీ డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా కింద ఉంటాయి కదా, అవి కామెంట్లో తెలియజేయండి. ఇది ఇంతవరకు ఉన్న వీడియో. మన నెక్స్ట్ వస్తున్నాం. అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.